యేసయ్య ప్రియుల హృదయాలు చక్కని పాటలు పాడి జీవం గల దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ ఒకసారి వందనాలు. ప్రియులార మనం ప్రార్థనగా వాక్యం ధ్యానిస్తాం. ఈరోజు ప్రియులార మనం కీర్తనలు గ్రంథము 121 అధ్యాయము, ప్రియులార కీర్తన గ్రంథం 121 అధ్యాయము మొదటి వదనం, రెండవ వదనం ప్రియులార మనం ప్రారంభంగా చదివి వాక్యం ధ్యానిస్తాం. కుండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆమేన్. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నాం అనమాట, ఐ లుక్ అప్ టు ద మౌంటైన్స్. ఒకటి ఒక్కొక్కరు మనం చూసినట్లయితే రకరకాల వైపు చూస్తారేమో, సహాయం ఎక్కడి నుండి వస్తుందని తప్పకుండా కోరితే ప్రజలు నాకు సహాయం కావాలని కోరిక లేని వారు ఎవరు లేరు. అందరికీ సహాయం కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఎటువైపు మనం చూస్తున్నాం, అది ప్రాముఖ్యమైన విషయం. సహాయం మనకు అందరికి కావాలి. బ్రతినంతగానో మనకు సహాయం అవసరం, హెల్ప్ అవసరం అయినప్పుడు కూడా ప్రియులారా మనం దృష్టి లేదంటే మన మనస్సు ఎటువైపు ఉన్నాం, ఎవరు నుండి సహాయం నాకు లేదంటే మనకు వస్తాయని మనం అనుకున్నాం. చాలాసారి మనం అనుకున్నాం కొందరు మనకు సహాయం చేసుకొని ఉండే వారు మనకు సహాయం చేస్తారని మనకు ఆలోచన రావడానికి అవకాశం ఉంది. కానీ అయినప్పుడు కూడా ప్రియులారా శాశ్వతంగా నాకు మీకు ఎల్లప్పుడూ సహాయం చేసేది గొప్ప దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఐ లుక్ అప్ టు ద మౌంటైన్స్, డస్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్ దేర్. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆకాశం భూమి అది మాత్రం కాకుండా మనల్ని కూడా నిర్మించిన ఆ దేవుడు మనకు ప్రియులుగా తప్పకుండా సహాయం చేస్తాడనమాట. హల్లెలూయా. మై హెల్ప్స్, ఇప్పుడు యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. దేవునికి స్తోత్రం. కాబట్టి సత్యం ప్రియులుగా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన సహాయుడు అనమాట. దేవుడు తప్పకుండా నాకు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆగ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం దేవుని వైపు చూడాలి. దేవునిలో ప్రియులారా మనం అనుదినం ఆధారపడాలి. కాబట్టి మన మనసు దేవుని మీద ఉండాలన్నమాట, మన హృదయం దేవుని మీద ఉండాలన్నమాట. కొందరు మనుషులను కూడా దేవుడు సహాయం చేయడానికి మన కొరకు వాడతారు, తప్పకుండా వాడతారు. ప్రియులారా మనం చూసిన దేవుడు ఆత్మ. కాబట్టి దేవుడు ఆత్మ, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు ఆత్మ. ఇప్పుడు ఆత్మ స్వరూపమైన దేవుడు, ఆత్మ సంబంధమైన దేవునిలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినప్పుడే ప్రియులారా మనకు అది మనలో వచ్చేస్తామన్నమాట. సువార్త రక్షణ పొందిన మన ఆత్మలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సమృద్ధి ఉంది అనమాట. ఇది ప్రియులారా మనం చూడాలి, ఇది మనం గమనించాలన్నమాట. చాలాసారి మనం గమనిస్తాం అనమాట, బ్యాంకులో ఎంత డబ్బు ఉంది. కొందరికేమో ఒక టార్గెట్ ఉంది అన్నమాట, ఇంత అమౌంట్ ఉండాలి, దానికంటే తగ్గిపోవద్దు. సరే, కాబట్టి ప్రియులారా మనం అప్పుడప్పుడు చూస్తాం దేవునికి. ఈ కాలంలో మనం చూసినైతే ఇంకా చాలా ఈజీ అయింది, మన బ్యాంక్ బ్యాలెన్స్ చూడడం చాలా ఈజీ అయింది. కాబట్టి ప్రియులారా కాబట్టి మన ఆత్మలో ఏముంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన బ్యాంకులో మనం డబ్బు ఎంత ఉంది అని అప్పుడప్పుడు చూస్తాం కదా. ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, సరే మంచిది అయినప్పుడు కూడా ప్రియులారా మన ఆత్మలో ఏముంది అని ప్రియులారా దేవుని కుమార్తెగా మనం చూడాలి అనమాట, చూడాలి. కాబట్టి మన ఆత్మలో ఏముంది, కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో ఏముంది అని చూసినట్లయితే ప్రియులారా మనకు అది మనం చూస్తున్న కొలది, గ్రహించిన కొలది మనకు ఆనందం ఇంక్రీస్ అయిపోతుంది అనమాట, సమాధానం ఇంక్రీస్ అయిపోతుంది, దేవునితో ఉన్న ప్రేమ మనకు ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో తండ్రి దేవుడు మనకు అనుగ్రహించిన తన ప్రియ కుమారుడైన ప్రియులారా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో, ఇంకొక మాటలో చెప్పాలంటే మహిమ నిరీక్షణ క్రీస్తు ఎల్లప్పుడూ మన ఆత్మలో ఉన్నామన్నమాట. కాబట్టి తండ్రి అన్న దేవుడు, పరలోక తండ్రి, హెవెన్లీ ఫాదర్, మనకు ప్రేమ పూర్ణైన తండ్రి మన మేలు
మనం మంచిగా ఉండాలని అందరికంటే ఎక్కువ కోరుతున్న హెవెన్లీ ఫాదర్, పరలోక తండ్రి, ప్రియుల తన ప్రియ కుమార్ని నా కొరకు మన కొరకు ఇచ్చేసామన్నమాట. కాబట్టి ఆ క్రిస్తు దేవుని మహాకృపని బట్టి, దేవుని కరుణ, దేవుని దయాన్ని బట్టి ఆ క్రిస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో చేసామన్నమాట. లేదు, ఒకవేళ ఎవరైనా రక్షణ పొందలేదు, క్రిస్తు హృదయంలో చోటు ఇవ్వలేదు అంటే ఈ రోజు మీరు ఆహ్వానించుకోవచ్చు అనమాట, ఇన్వైట్ చేసుకోవచ్చు. వేసే మీరు నాలో కూడా రండి, వేసే నా పాపం క్షమించు, రక్తం ద్వారా నన్ను కడుగము, శుద్ధి చేయము, నన్ను కూడా మీ ప్రభువ కుమార్తె మార్చుమని హృదయం నుండి ప్రార్థన చేస్తున్నైతే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు అది చేస్తాడు. కాబట్టి సువార్త మీద రక్షణ పొందిన ప్రియులారా, మనలో తండ్రిని దేవుడు అనుగ్రహించిన అంటే కుమారుడు మహిమాంధుని క్రీస్తు మన ఆత్మలో ఎల్లప్పుడూ ప్రియులారా నివాసం చేస్తున్నామని ప్రియులారా మనం ధ్యానించుకోవాలి, అది మనం గ్రహించుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. అంటే రేపు ప్రియులారా ఎంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడని గ్రహించిన కొలది ఇప్పుడు దాకే మీరు డాన్స్ చేయలేని వ్యక్తి కూడా డాన్స్ చేస్తారనమాట. ఎప్పుడు దాకే స్తోత్రం. ఒకవేళ మీరు దుఃఖం, నిరాశ, బాధతో ఉన్నా కానీ మీరు ఆనందిస్తాయి అనమాట. మీ హృదయం, మీ ఆత్మ, హృదయం అంతా కూడా ఆనందంతో నింపబడతాయి అనమాట. ఎందుకంటే అంత శ్రేష్టమైన కుమారుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు తండ్రిన దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మ సంబంధమైన దేవుళ్ళు మన ఆత్మలోనికి ప్రియులారా డైరెక్ట్ క్రిస్తు ద్వారా మనకు అనుగ్రహించామన్నమాట. క్రిస్తు ద్వారా మనకు అనుగ్రహించాను. కాబట్టి ప్రియులారా స్తోత్రం. కాబట్టి ఆ సత్యం మనం గ్రహించుకోవాలన్నమాట. అది గ్రహించిన కొలది బాధలు దూరం అయిపోతాయి అనమాట. ఏదైతే మీరు కొందరు అనుకున్నారు కదా, నాకు ఫలానది దొరికిన బాగుంది అని, అదంతా కూడా ప్రియులారా క్రిస్తులో ఉంది అనమాట. మనలో ఉన్న క్రిస్తులో ఈ మన భూమిలో బ్రతికినంత కాలం బ్రతకడానికి కావలసినది, అలాగే వ్యక్తిత్వంలో కూడా ప్రియులారా కావలసిన దానికంటే ఎక్కువ ప్రియులారా మనం కలిగి ఉన్న యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అని పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇదొకటి ఇస్తాడని కాదు, తండ్రిని దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేస్తామన్నమాట. కానీ మనం చాలాసారి ఎట్లా అంటే ఇంకా ఎవరైనా మనకి ఇస్తారేమో, లేదంటే దేవుడు మనకి ఇంకా ఒకటి కృపావరాలు కానీ వరాలు కానీ ఇంకా ఇస్తాడేమో అని మనం వేచి ఉన్నాం. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోలేదు, తండ్రిని దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించిన కాబట్టి ఆ క్రిస్తులో మనం ఏదైతే కోరుతున్నామో దానికి జవాబు కూడా నాలో ఉన్న మీలో ఉన్న క్రిస్తులో ఉంది అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. క్రిస్తువులు మన ఉంది అనమాట. అభిషేకం కానీ, దేవుని యొక్క పవర్, శక్తి కానీ, దైవజ్ఞానం కానీ, స్వస్థపరిచే పవర్ కానీ, సమాధానం కానీ, సంతోషం కానీ, నెమ్మది కానీ ఏదైతే మనం కోరుతున్నామో అదంతా కూడా క్రిస్తువులో ప్రియులారా సమృద్ధి ఉంది అని మనం గ్రహించుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కానీ మనం ఎక్కువ ఏం వింటున్నాం, లేదు అనే విషయాలు మనం వింటున్నాం అనమాట. అలా ఉండవచ్చు, మీకు అది లేదు, ఇదే లేదు, ఇదే వింటున్నాం మేము. కానీ మనకు ఉంది అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే తండ్రిని దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించిన కాబట్టి ఆ క్రిస్తులో మనకు ఉంది అనమాట. దేవునికి క్రిస్తులో ఉంది, క్రిస్తు మీలో ఉండే క్రిస్తులో ప్రియులారా పరిశుద్ధ సమృద్ధి ఉంది, ప్రేమ సమృద్ధి ఉంది, క్షమించే గుణాలు ఉంది, అల్లెలు ఆశీర్వాదం ఉంది, అల్లెలు. కానీ మనం చాలాసారి ఏం వింటున్నాం, లేని విషయం గురించి మనం వింటున్నారేమో, కొదవూర్చే వింటున్నా కాబట్టి నాకు కొదువు ఉంది కాబట్టి భయం వస్తుంది, ధైర్యం రావడం లేదు. కాబట్టి ప్రియులారా మనం ఇన్నర్ మ్యాన్, కొత్తగా జన్మించిన మన ఆత్మలో కొదువు లేదు. ఎందుకంటే దేవుడే, సత్యగారితైన దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవునిలో ప్రియులారా కొదువు లేదు. అంటే దేవునిలో కొదువు లేదు కాబట్టి కొత్తగా జన్మించిన మన ఆత్మలో కూడా కొదువు లేదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాణం నూతన పరచబడాలి. ప్రాణంలో కొదువు ఉండవచ్చు, శరీరంలో కొదువు ఉండవచ్చు. కాబట్టి మనం చాలాసారి మనం ప్రాణం వైపు చూస్తున్నారేమో, లేదంటే మన శరీరం వైపు చూస్తున్నారేమో, బయట ఉన్న విషయాలు మనం చూస్తున్నారేమో. కాబట్టి బయట కొదువు ఉండవచ్చు, మన శారీరకమైన కొన్ని విషయంలో కొన్ని తేడాలు ఉండవచ్చు, ప్రాణంలో కూడా పరిశుద్ధ విషయంలో కొంచెం కొద్దిగా తేడా ఉండవచ్చు. కాబట్టి ప్రతి దేశం మనం అర్థం చేసుకోవాలి. ప్రియుల కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఏముంది అని ప్రియులారా మనం గమనించాలి అన్నదాన్ని గమనించాలి ధ్యానించాలి అనమాట. అది జ్ఞాపకం చేయాలి. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా మనకు సంతోషం, సమాధానం, నెమ్మది వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నదే భక్తులు చెప్తున్న విషయం, కొండల తట్టు
నా కన్ను లెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కాబట్టి మనకు సహాయం దేవుని నుండి వస్తుంది అనమాట, క్రిస్తు నుండి అనమాట. ఆ క్రిస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నాలో మేలున్నాడు. కాబట్టి క్రిస్తు నుండి ప్రియులారా మనకు సహాయం ఎల్లప్పుడూ వస్తాయి అనమాట, నిరంతరం వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆశీర్వాదం దూరంగా లేదని సత్యం అని అర్థం చేసుకోవాలి. ఆశీర్వాద పూర్ణ దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసామన్నమాట. ఇప్పుడు కొందరు ఒకవేళ మనకు మనుషులను కూడా దేవుడు వాడుతారు. ప్రత్యేకంగా మెటీరియల్ బ్లెస్సింగ్ ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు దేవుడు వారిని వాడినట్టు, మనుషులను దేవుడు వాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి కొందరు కొన్నిసారి మనకు సహాయం చేస్తారు, కొన్నిసారి సహాయం చేయలేదేమో, కానీ మనం బాధపడవద్దు అనమాట, బాధపడవద్దు. కాబట్టి మన ఫోకస్ ప్రియులారా క్రిస్తు మీద ఉండాలి. మనం జీవంగా దేవుని మీదే ప్రియులారా మనం ఫోకస్ పెట్టాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి క్రిస్తు మీదే ప్రియులారా మనం మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆశీర్వాదం మీదే ఆశీర్వాదం తప్పకుండా ప్రియులారా మనం అనుభవించుటూ జీవంగల దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడైతే తప్పకుండా సహాయం చేస్తాడు, అనుదినం సహాయం చేసే దేవుడు. యెషయా గ్రంథము ప్రియులారా 41 అధ్యాయము 10 వచనములు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 41 అధ్యాయం 10 వచనములు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడి ఉంది. మనం ఒకసారి ఆ వాక్యం కూడా చదువు. భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకున్నాను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఈ దేవుడు ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన మనకు అండగా ఉన్నాం, మనలో ఉన్నామన్నమాట, మన తోడుగా ఉన్నామన్నమాట. దేవుడు సర్వే కాబట్టి అన్ని చోట్ల దేవుడు తన పని చేస్తాడు. అయినప్పుడు కూడా ప్రియులారా హోలీ స్పిరిట్ వలన కొత్తగా జన్మించిన మనలో గొప్ప దేవుడు మనలో ఉన్న కాబట్టి ఆ దేవుడు చెప్తున్న విషయం భయపడే అవసరం లేదు. భయపడకము, దిగులు పడకము. ఎందుకు మనం భయపడాలి, ఎందుకు మనం దిగులు పడాలి? మీరు ఎప్పుడైనా ప్రశ్న అడిగారు, ఎందుకు మీరు భయపడాలి? దేన్ని బట్టి భయపడాలి? సోదర యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీతిమంతులుగా ఉన్న మీరు ఎందుకు భయపడాలి? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవునితో క్లోజ్గా ఉన్న మీరు ఎందుకు భయపడాలి? స్తోత్రం. హల్లెలూయా. భయపడకము, భయపడవద్దని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్. క్రిస్తులో మనం ఉండాలి, క్రిస్తు మనలో ఉన్నాం, క్రిస్తులో మనం ఉండాలి, అంతే. స్తోత్రం. పరిపూర్ణ ప్రేమ భయమును తీసివేస్తాయి అనమాట. కాబట్టి క్రిస్తు కంటే గొప్పవారు ఎవరు లేదు, గొప్పది ఏదీ లేదనమాట. ఇది మనం గ్రహించుకోవాలి. కానీ గ్రహింపు లేదు అంటే మన మనసులో అనుకున్నారు బయట ఉన్న కొన్ని విషయాలు, లేదంటే కొందరు చాలా గొప్పవాడు అని మనం అనుకున్నారు. ఫలానా ల్యాండ్ గొప్పది, డబ్బు ఆమె ఎక్కువ ఉండే అది గొప్పది. కానీ అదంతా కూడా కిందకి రావాలి అనమాట. యేసయ్య గొప్పవాడని ప్రియులారా మన హృదయంలో అది గ్రహించుకోవాలన్నమాట. దేవుని స్తోత్రం. యేసయ్య గొప్పవాడు ఉంది, ఇంకా దానికంటే గొప్పవాడు ఎవరు లేదు, గొప్పది ఏది కూడా లేదు ప్రియులారా. యేసు మనం అర్థం చేసుకోవాలి. సత్యం అదనమాట, సత్యం. యేసయ్య గొప్పవాడు. ఆ యేసుక్రీస్తులో అన్నీ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తులో మన అనుదినం ఎదగాలి. క్రీస్తు మనం ఆశీర్వాదం. కాబట్టి భయపడకము, దిగులు పడకము, నేను తోడుగా వస్తాను. సువార్త మీద రక్షణ పొందినప్పటి నుండి పరిశుద్ధాత్మ వలన దేవుడు మనలో పుట్టాం, మనతో పాటు ఉన్నాం, ఇంకా మన క్రిస్తుతో పాటు ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దేశ ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు, అవసరమే లేదు. ఇప్పుడు ఎందుకు ప్రియులారా ఇప్పుడు కూడా భయపడుతున్నామంటే అబద్ధాలు నమ్ముతున్నాం అనమాట. కొన్ని అబద్ధాలు నమ్ముతున్నా కాబట్టి కొందరు ప్రియులారా భయపడడానికి అవకాశం ఉంది. సత్యం కాదు. సత్యం నమ్మిన వారు ఉండే, సత్యం గ్రహించిన వారు ఉంటే సత్యం విడిపిస్తే, ఫియర్ నుండి విడిపిస్తే అనమాట, బాధ నుండి, దుఃఖం, నిరాశ నుండి ట్రూత్ విడిపిస్తే అనమాట. సత్యానికి మాత్రమే సాధ్యం అనమాట, అబద్ధానికి సాధ్యం కాదు. అబద్ధం మనల్ని బంధిస్తే అనమాట, పైకి రాకుండా చేసే అర్ధ సత్యాలు కూడా మనను బంధిస్తాయి. కానీ ట్రూత్ మనకు కావాలి. ట్రూత్ ప్రియులారా పరిశుద్ధ గ్రంథం, ప్రియుల దేవుని మాటలు, అది పరిశుద్ధమైనది, అది ట్రూత్ అనమాట. సత్యం మనం రిసీవ్ చేయాలి, ట్రూత్ మనం రిసీవ్ చేయాలి. దేవునికి అది మనం గ్రహించుకోవాలి, అది మనం ధ్యానించుకోవాలి. ట్రూత్ యేసుక్రీస్తు చెప్పారు, నేను సత్యం జీవ మార్గం. కాబట్టి సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ట్రూత్ మనల్ని విడిపిస్తే అనమాట. కాబట్టి ట్రూత్ అనేది గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మన తోడుగా వెళ్ళినప్పుడు ఉన్నామన్నమాట. ఇప్పుడు ఆ దేవుడే ఆశీర్వాద పూర్ణుడైన సత్యం కూడా మనం గ్రహించుకోవాలి. ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు
మన దేవుడు. కాబట్టి దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఆశీర్వాదం అనుభవిస్తారు అనమాట. కాబట్టి క్రిస్తు మనలో ఎదుగునాక ఇప్పుడు ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో దేశ ప్రియులరు మనం తగ్గిపోవద్దు. క్రిస్తు మనలో ఎదుగుతున్న కొద్ది ఆశీర్వాదం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతాయి, తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి. అంటే ఆశీర్వాదం అనుభవిస్తుంది అనమాట. ఆశీర్వాదం లేదని కాదు, ఇప్పుడు ఆశీర్వాదం మనలో ఉంది. క్రిస్తులో ఎంత ఆశీర్వాదం ఉంది అంత ఆశీర్వాదం మనకు ఉంది అనమాట. కానీ అది అనుభవించాలంటే క్రిస్తు మనలో ఎదగాలి, క్రిస్తువులు మనం ఆధారపడాలి. అనుదినం ఆధారపడుతున్న వారు ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తారు. కాబట్టి ప్రియులర అనుదినం క్రిస్తువులో ప్రియులర మనం ఆధారపడతాం. యేసుని మనం ప్రేమిస్తాం. యేసు ప్రేమ గ్రహించుకొని యేసు క్రిస్తువును ప్రేమిస్తాం. కృపాదేవుడు మనకు అందరికీ దేవుడు అధికంగా అనుగ్రహించుగాక. ఇలాగే ప్రియులర మనం చూసినట్లయితే సామెతలు గ్రంథము, సామెతలు కాదు, కీర్తనలు, ప్రియుల కీర్తనలు 37 అధ్యాయము 5వ వచనం. ప్రియులర మనం చూసినట్లయితే కీర్తనలు 37 అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎస్, కాబట్టి ఏం చేసుకోవాలి? కమిట్ ఎవ్రీథింగ్ యూ డూ టు ద లార్డ్, టెస్ట్ హిమ్ అండ్ హీ విల్ హెల్ప్ యూ. కాబట్టి మనల్ని కమిట్ చేయాలి, పూర్తి ఇవ్వాలి, క్రిస్తుకు పూర్తి ఇవ్వాలి. పూర్తి ఇచ్చిన ప్రియులరా మనకు అంత ఫ్రీడమ్ అనమాట. అదే ఫ్రీడమ్, అంత నెమ్మది, అంత సమాధానం, అంత సంతోషం, అంత ఆశీర్వాదం. ఇప్పుడు పూర్తి మనం ఇవ్వాలి, పూర్తి మనం ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోలీ స్పిరిట్ మనకు తప్పకుండా సహాయం చేశాడు. కమిట్ ఎవ్రీథింగ్ యూ డూ టు ద లార్డ్. ఇప్పుడు మనం బ్రతుకు ప్రభు చేతుల్లో ఇవ్వడం చాలా గొప్పదైనది అనమాట. హల్లెలూయా. కాబట్టి కొందరు అలాంటి ఆల్రెడీ తీర్మానం చేసి ప్రభు చేతులు ఇచ్చిన వారిని బట్టి స్తోత్రం, ఇంకా వెళ్ళని వారు ప్రభు చేతిలో పూర్తి ఇవ్వాలి అనమాట. కమిట్ ఎవ్రీథింగ్ యూ డూ టు ద లార్డ్. తర్వాత టెస్ట్ హిమ్. కాబట్టి క్రిస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో మీలో వచ్చేస్తాడు అనమాట. కాబట్టి మనం అనుదినం ఏం చేసుకోవాలి? ఆ క్రిస్తులో టెస్ట్ చేయాలి, క్రిస్తుని ప్రేమించాలి, క్రిస్తుని పోడాలి, ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. జస్ట్ టెస్ట్ చేయాలి అనమాట. టెస్ట్ హిమ్. అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ నదులు ప్రవేశిస్తాయి అనమాట, ఆశీర్వాద నదులు ప్రవేశిస్తాయి అనమాట. తప్పకుండా సమాధానం, సంతోషం, నెమ్మది ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి అనుదినం ప్రభువులో ఆశ్రయించిన వారు ఎక్కువ సహాయం వారు ప్రియుల పొందుతారనమాట. ఒకటి అది ఆ మర్మం లేదన్న సత్యం అపోస్తలుడైన పౌలు గ్రహించామన్నమాట. అందుగురిగా ప్రియులారా మనం చూసినట్లయితే గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ చివరి భాగంలో రాయబడింది, అపోస్తలుడైన పౌలు ఎల్లప్పుడూ క్రిస్తులో ఆధారపడేమన్నమాట. సువార్త రక్షణ పొందిన తర్వాత క్రిస్తులో ముందు తన సొంత శక్తిలో ఆధారపడి ట్రై చేశామన్నమాట. సొంత శక్తి, సొంత జ్ఞానం, సొంత బుద్ధిలో ఆధారపడి ప్రయత్నం చేశాం, కానీ ఫెయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు కూడా సొంత శక్తి, సొంత జ్ఞానం, సొంత బుద్ధిలో ఆధారపడి ఫెయిల్ అయిన స్థాయిలో మీరు ఉన్నారేమో. కాబట్టి మారు మనసు పొందాలి. ఏం చేసుకోవాలి? టెస్ట్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. మన మనసు దేవునిలో ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్నప్పటి నుండి మనం ఇద్దరు ఆధారపడి మనకు అలవాటు ఉండవచ్చు, తప్పని కాదు, కానీ మనం నేర్పించాలి. మెల్లమెల్ల మనం నేర్చుకోవాలి అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ క్రిస్తులో ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే క్రిస్తువులు ఉన్న ఆశీర్వాదాలు ప్రియులారా అన్లిమిటెడ్ అనమాట. ఏ ఒక్క మనిషి ప్రియులారా మనకు సహాయం చేసినా కానీ కొంత మట్టుకు వారు సహాయం చేస్తారు. కాబట్టి మన దేవుడు ఆకాశం భూమి సందరం, మన చదివిన వాక్య ప్రకారం ఆకాశం భూమి సందరం అందరు సృజిన దేవుడు అనమాట. మనల్ని కూడా నిర్మించిన దేవుడు అనమాట. మనల్ని కూడా నిర్మించిన దేవుడు. ఇప్పుడు ఆ జీవగల దేవుళ్ళు ఆధారపడి ఉండే ప్రియులారా మనకు తక్కువ రాదు, కొదువ రాదు. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు. కాబట్టి లిస్టులాది కోట్లాది ప్రజలను పోషించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుల్లో మనం ఆధారపడుతున్నప్పుడు మనకు తక్కువ రాదు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది టెస్ట్ హిమ్. జీసస్ లో మనం టెస్ట్ చేయాలి, హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడాలి అన్నది. హల్లెలూయా. అప్పుడు నిరాశ రాదనమాట. కానీ మనుషుల్లో ఆధారపడి పూర్తిగా ప్రియులారా మన మనుషుల్లో ఆధారపడి బ్రతున్న వరకు నిరాశ, బాధ, ఫియర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ జీవంగల దేవుల్లో ఆధారపడి బ్రతున్న వరకు నిరాశ రాదనమాట. ఎందుకంటే దేవుడు ఫెయిల్ అయిపోలేదనమాట. దేవుడు అనమాట. తప్పకుండా సహాయం చేస్తాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు టెస్ట్ హిమ్ అండ్ హీ విల్ హెల్ప్ యూ. తప్పకుండా చూడండి, హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తామని దేవుడు చెప్పారు. ఆమేన్. కాబట్టి మన జీవితంలో ఇప్పుడు దాకే చాలాసారి ప్రభు హెల్ప్ చేశారు, ఇంకా కూడా హెల్ప్ చేస్తున్నా అనమాట.
ఆగలేదన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు హెల్ప్ చేసేది ఆగలేదు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని హెల్ప్ ప్రియులారా నాకు మీకు అవసరం ఈ బ్రతుకులో. కాబట్టి 37వ అధ్యాయం 3వ దినం, కీర్తనలు 37వ అధ్యాయము 3వ దినములో ప్రియులారా మనం చూసినట్లయితే అదే మాట రాయబడింది. అక్కడ కూడా మనం చూసినది ఏం రాయబడింది? ట్రస్ట్ ఇన్ ద లోడ్, అంటే దేవునిలో ఆధారపడాలి అనమాట. ట్రస్ట్ ఇన్ ద లోడ్ అండ్ డూ గుడ్. కాబట్టి మనం మంచి చేయాలంటే కూడా మనకి ఏం కావాలి? దేవుని సహాయం కావాలి. కాబట్టి మంచివాడు, మన యేసే మంచివాడు అనమాట. యేసుక్రీస్తులో మనం ఆధారపడుతున్న వ్యక్తులు మంచి క్రియలు చేసుకొని బ్రతుకుతారు అనమాట. కానీ ఎవరైతే దుష్టుడైన అంటే సాతాన్ ఒక ప్రభావం, సాతాన్ ఏ వ్యక్తిని అయితే ప్రభావం చేస్తారో వారు చెడు క్రియలు చేసుకొని బ్రతుకుతారు. కానీ మంచి క్రియలు చేయాలంటే ఆమె పరిశుద్ధరైన యేసుక్రీస్తుతో, జీవాధిపతి అయిన క్రీస్తుతో మనం కనెక్ట్ అవ్వాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్. అప్పుడు ఏమవుతుంది ప్రియులారా? దెన్ యూ విల్ లివ్ సేఫ్లీ ఇన్ ద ల్యాండ్ అండ్ ప్రాస్పర్. మన ఉన్న ప్రాంతంలో, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే క్రీస్తులో ఆధారపడి మేలు చేస్తున్న వ్యక్తిగా మీరు ఉంటే అదే మనకు సేఫ్టీ అనమాట. అదే మన కాపుదల అనమాట. మనం చేస్తున్న మంచితనం ఉంది కదా, అదే మన కాపుదలగా వస్తుంది అనమాట. హల్లెలూయా. ఇన్ ద ల్యాండ్ అండ్ ప్రాస్పర్. కాబట్టి మనం ఉన్న ప్రాంతంలో మనం కాపాడబడుతుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం ప్రోస్పర్ అవుతాయి అనమాట. కీడు చేసుకొని ఎవరు ప్రోస్పర్ అవ్వట్లేదు అనమాట, వర్ధిల్లలేదు. కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడి మేలు చేసుకొని బ్రతున్నప్పుడు మేలు విత్తనాలు అనమాట. ఏ విత్తనాలు మనం వేస్తుంది దాని కోత ఉంది అనమాట. కాబట్టి మంచి విత్తనాలు వేసుకోవాలి. అదే ఆత్మానుసరణ పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు మన అనుదినం మాటలు గాని క్రియలు గాని మన జీవితం ద్వారా మేలు చేస్తున్నాం అనమాట. మనకు కూడా మేలు వస్తుంది, ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి విత్తనాలు వేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఏ విత్తనాలు వేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి మనం విత్తనాలు వేసుకోవాలి. ఎలాగ వేసుకోవాలి? ప్రార్థన వేసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆత్మానుసరమైన విత్తనాలు వేసుకోవాలి. శరీరానుసరంగా విత్తనాలు దేసి మనం వేసుకోవద్దు. దానికి కూడా కోపం ఉంది అనమాట. కోపం కొందరున్నారు మనం చూసినంత ఎల్లప్పుడూ ఇద్దరులతో కోపంతో బ్రతారు. వారు ఆ విత్తనాలు వేస్తున్నారు కాబట్టి వారు కూడా దానికి తగినట్టు కోత వస్తాయి అనమాట. కాబట్టి దేవుని కుమార్తె ప్రియులారా మన పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమ విత్తనాలు పెట్టాలన్నమాట. ప్రేమ, క్షమించే గుణాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, ఓదార్పు మాటలు, ఇద్దరిలో బలపరిచే మాటలు, ఇద్దరిలో దీవించడం, ఇదంతా కూడా మంచిదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్, దెన్ యూ విల్. మన ప్రాంతంలో, మన దేశంలో మనకప్పుడు నెమ్మదిగా బ్రతకాలి అంటే ప్రియులారా మనం మేలు చేసేవారు ఉండాలి. మేలు చేయాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. ఇప్పుడు మనకు మంచి ఆలోచన వస్తుంది, మేలు చేస్తుంది. యేసుక్రీస్తు కూడా అలాగే బ్రతికామన్నమాట. యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునిలో ఆధారపడి పరిశుద్ధాత్మలో ఆధారపడి మేలు చేసుకొని బ్రతికాం. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన మనం కూడా అదేంగా మేలు చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి మనం మేలు చేస్తున్న కొలది ప్రియులా మనం అర్థం చేసుకోవాలి, మనం తగ్గిపోలేదన్నమాట. మనకు దాని కోత ఉంది, మనం ఇంకా ఆశీర్వాదం ఎక్కువ అనుభవిస్తాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారు మనం చూస్తుంది బైబిల్ ప్రియులారు మనకు నేర్పిస్తుంది 4వ దినం. 4వ దినం ప్రియులారు మనం చూసినట్లయితే వాక్యం చదువు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్. కాబట్టి మనం దేవునిలో ఆనందించాలి. ఇప్పుడు ఇదే ప్రియులార గ్రంథంలో మనం చూడవచ్చు, దేవుడు కూడా మనలో ఆనందిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. మనం దేవునిలో ఆనందించాలి, అలాగే దేవుడు కూడా మనలో ఆనందిస్తాయి అనమాట. మన దేవునితో భయభక్తి కలిగి బ్రతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని మీలో ఆనందిస్తుంది అనమాట. దేవుడు మనలో ఆనందిస్తుంది. దేవుడు హల్లెలూయా ప్రభు. అలాగే మనం దేవునిలో ఆనందించాలి, దేవుడు మనలో కూడా ఆనందిస్తుంది అనమాట. ఇదే మన ఆత్మీయ జీవితం అనమాట. ఇది రెండు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవునిలో అనుదినం ఆనందించాలి, దేవుని సన్నిధిలో ప్రశంస అనుభవించాలి. ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా మన దేవునితో యేసుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మనం మాత్రం కాదు, యేసు కూడా ఎంతో ఆనందిస్తుందని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ జీవాధిపతి జీవం గల దేవుడు కూడా మన క్రిస్తువులో మనం ఆధారపడుతున్నప్పుడు ఆనందిస్తాయి అనమాట. నా కుమారుడు నా కుమార్తె నాలో ఆధారపడుతున్నాం, నా బిడ్డ నాలో ఆధారపడుతున్నాం, ఎంత సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మనం చూస్తున్నట్లయితే పిల్లలు ఆ తండ్రిలో గాని తల్లిలో గాని కొన్ని విషయానికి ఆధారపడుతున్నప్పుడు వారికి సంతోషం వస్తుంది. కొన్నిసారి పిల్లలు అడుగుతారు, తండ్రి నేను ఏం చేయాలి, ఈ విషయంలో నేను ఏం చేయాలి డాడీ, నేను ఏం చేయాలంటే ఇప్పుడు డాడీ మాట్లాడతారు, బిడ్డ ఇలాగ చేయము అని. కొన్నిసారి మనం తల్లిదండ్రులతో కొన్ని డౌట్ కూడా, అంటే కొన్ని విషయాలు క్లారిటీ లేదని అడుగుదాం.
ఇప్పుడు అది వారికి ఇష్టం అనమాట. స్తోత్రం. ఎందుకంటే నాలో ఆధారపడుతున్నాం. కాబట్టి అలాగే ప్రియులారా మన జీవం కలిగిన దేవుడు కూడా ప్రియులారా మనం దేవునిలో ఆధారపడినప్పుడు మనం ఆనందిస్తే అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవునిలో ఆనందించాలి, దేవుడు కూడా మనలో ఆనందిస్తే అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా మనలో ఆనందిస్తే, దేవుడు కూడా మీలో ఆనందిస్తే అనమాట. దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్న మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతగా ఆనందిస్తుంది అని సత్యం అర్థం చేసుకోవాలి. కానీ అదే సమయంలో సాతాను ఏం చెప్తాడు? అబద్ధాలు చెప్తాడు. దేవుడు మీలో మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించడం లేదు, చాలా దుఃఖంతో నిరాశతో బాధతో ఉన్నామని అబద్ధాలు దెయ్యాలు చెప్తారు. అందుకొరకే సాతాను ప్రియులార స్వరం అని వినోదు. దేవునికి స్తోత్రం. యేసే స్వరం వినాలి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినాలి. అది మనకు చాలా అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ యువర్ హార్ట్స్ డిసైర్. కాబట్టి మన హృదయంలో కోరికలు అంటే దేవుని చిత్తానుసరమైన కోరికలు, దేవుని చిత్తానుసరమైన ప్రార్థనలకు ఖచ్చితంగా జీవంగల దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి రోమేలుకి రాసిన పత్రం 8:32 రాయబడింది, తండ్రిని దేవుడు యేసుక్రీస్తువును మనకు అనుగ్రహించామన్నమాట. యేసుక్రీస్తువును ఇచ్చే విషయంలో వెనుక తేలేని దేవుడు, అనుగ్రహించిన దేవుడు యేసుక్రీస్తుతో పాటు సమస్తం మనకి ఇవ్వలేదా అని రాయబడింది. కాబట్టి తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. డోంట్ వరీ. మనం బాధపడవసరం లేదు. తప్పకుండా దేవుడు ప్రియులారా మనకు ఆల్రెడీ తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించాము. క్రిస్తువులో నాకు మీకు కావాల్సిన ఆశీర్వాదాలు ఉంది. అది తప్పకుండా మన అనుభవంగా మార్చబడుతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఇంకా కూడా క్రిస్తుతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. క్రిస్తువులో ఆధారపడి ప్రభువునందు ఆనందించుకొని బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ యువర్ హార్ట్స్ డిసైర్స్. అలా తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవుడు ఒక వాక్యం చెప్పి దేవుడు పలికుండా తప్పకుండా చేశాడు. కాబట్టి మన దేవుల్లో ఆనందిస్తున్నామా? మన ఆనందం దేవుడుగా ఉన్నామా? లేదంటే వేరే విషయం. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దేవునికి మన హృదయంలో ఇవ్వాలి. ప్రభువునందు ఆనందించుడని రాయబడింది. మన ఆనందం దేవుడుగా ఉండున్నాక, మన ఆనందం దేవుడుగా ఉండే ఫస్ట్ ప్రయారిటీ. దేవుడుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆనందం ఎవరు తీసివేయలేదు. యేసుక్రీస్తు ఇచ్చిన ఆనందం, క్రిస్తు మన ఆనందం అనమాట. ఇంకొక మాటలో చెప్పండి, క్రిస్తు మన ఆనందం. ఇంకొక మాటలో చెప్పండి, దేవుడే మన ఆనందం అనమాట. హల్లెలూయా. దేవుడే మన ఆనందం, యేసే మన ఆనందం, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడే మన ఆనందంగా ఉండే స్తోత్రం. అది తీసివేయడానికి ఏ మనుషులకు వీల్లేదు, ఏ సాతానికి వీల్లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన ఆనందం క్రిస్తు, ఎల్లప్పుడు క్రిస్తు ఉండే అదే ప్రియుల ఆశీర్వాదం. క్రిస్తువులో మన ఆనందించినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ నదులు శీలమండ లోతు కాదు, ముళ్ళ లోతు కాదు, మొక్కల లోతు కాదు, ఈదవలసిన స్థాయిలో పరిశుద్ధాత్మ నదులు కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి పొంగి పొర్లతాయి అనమాట, ప్రవహిస్తాయి అనమాట. జీవోదయ నదులు ప్రవహిస్తాయి అనమాట. జీవోదయ నదులు ప్రవహించినప్పుడు ఏమవుతుంది? అదే రివైవల్ అనమాట, అదే ఉజ్జీవం. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మన దగ్గర వస్తున్న వారు తప్పకుండా హీలింగ్ జరుగుతాయి. ఏ రోగం అనేది సరే వారు హీలింగ్ జరుగుతాయి. దెయ్యాలతో వారికి విడుదల జరుగుతాయి అనమాట. అంటే దేవుని పవర్ రిలీజ్ అవుతాయి అనమాట. మన ప్రభువునందు ఆనందించుకొని బ్రతున్నప్పుడు దేవుని యొక్క యేసుక్రీస్తువును సమాధి నుండి తెరలేపిన శక్తి మన విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులార ప్రభువునందు మనం ఎక్కువ ఆనందించినట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనకు ఎంకరేజ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. ఎందుకంటే శర్వమరందరూ దేవుడు మనకు జయం అనుగ్రహించాం. జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నా కాబట్టి మనం ఆనందించాలి. ఓడిపోయిన దేవుడు కాదు మన యేసే. హల్లెలూయా. ఓడిపోలేదు, జయించిన క్రిస్తు అనమాట. ఓటం లేదు, క్రిస్తువుకు ఓటం లేదు. కాబట్టి మనకు కూడా ఇంకా ఓటం లేదు, మీకు నాకు కూడా ఓటం లేదు. క్రిస్తుతో కలిసి బ్రతున్న ప్రియులారు మనకు ఇంకా ఓటం లేదు. ఎందుకంటే జయించిన క్రిస్తుతో మనం అంతుగట్టబడి ఉన్నామన్నమాట. జయించిన క్రిస్తు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనలో నాటబడి స్తోత్రం. క్రిస్తువును కలిగి ఉన్నంతకాలం మనకు ఓటం లేదు, జయం అనమాట. అందుకు బైబిల్లో ఏమి రాయబడింది? జయ ఉత్సవం అనమాట. జయం అంటే ప్రతిరోజు జయం అనమాట. ప్రతిరోజు జయం. భూమిలో బ్రతినంతకాలం జయం, నిత్యత్వం అందు కూడా జయం, సెలబ్రేషన్ అనమాట, కొనియాడుకోవడమే. స్తోత్రం. యేసుక్రీస్తుతో బ్రతుకు ప్రియులారా ఎల్లప్పుడూ దుఃఖంతో ఏడ్చుకొని బ్రతుకు కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు జయం పొందాము, జయించాము. కాబట్టి అది మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. అది అనుభవించాలి. అంటే ప్రియులారా మనం
పరిశుద్ధాత్మలో ఆధారపడే నిరంతరం మనం క్రిస్తువులో మనం ఆధారపడుతున్నప్పుడు ఆ దీవెనలు ప్రియులర మన అనుభవంగా తప్పకుండా మార్చబడుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులర మనం చూసినట్లయితే 37వ అధ్యాయము 7వ వచనం చదువు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకొను వారిని చూచి వ్యసన పడకుము. ఎస్ 37 అధ్యాయము కీర్తనలు 37 అధ్యాయం 7వ వచనం. బి స్టిల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి మనం స్టిల్ ఉండాలి, అంటే కొనసాగించాలి అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రెసెన్స్ ప్రియుల కొత్త జన్మించిన మన ఆత్మ నుండి దేవుని యొక్క ప్రెసెన్స్ వేరవడం లేదనమాట. మన ఆమె చెప్పినా కానీ ప్రేయర్ మీటింగ్ అయిపోయినా కానీ మన దేవుని నుండి తర్వాత దూరమైంది అని కాదు. అలాంటి ఇది లేదనమాట. కొత్తగా జన్మించిన ప్రియుల మనంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలుగు మేలు ఉన్నా కాబట్టి ఒకరోజు కాదు, ప్రభు ఎల్లప్పుడూ మన తోడుగా ఉన్నాము. కాబట్టి ఎల్లప్పుడూ ప్రియుల దేవుని యొక్క సన్నిధి మీ ఇంటిలో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, మార్కెట్లో ఉన్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ, అడవిలో కానీ, ఎక్కడైనా సరే, సిటీలో కానీ టౌన్, దానికి తేడా లేదనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే గొప్ప దేవుడే మనలో నివాసం చేస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రెసెన్స్ ప్రియులరా కొత్తగా జన్మించిన నాకు మీకు అనుభవించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అనుభవించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకొని నిద్రపోయినప్పుడు కూడా హోలీ స్పిరిట్ దేవుడు నాలో మేలు ఉన్నాడు, ప్రెసెన్స్ లో మనం ఉన్నామన్నమాట. పని చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ ప్రెసెన్స్ అనుభవించుకోవచ్చు అనమాట. హల్లెలూయా. పని చేయడం తప్పు కాదు, పని చేసినప్పుడు మనం దేవుని ప్రెసెన్స్ అనుభవిస్తున్నాం. రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా దేవుని అనుభవిస్తున్నాం. ఎందుకంటే హోలీ స్పిరిట్ నాలో మేలు ఉన్నాడు. ఆ హోలీ స్పిరిట్ ప్రియులారా మన మీదకి వచ్చినాక దేవుడు ఆత్మతో మనను నింపే దేవుడు అనమాట. కాబట్టి హోలీ స్పిరిట్ మనలో ఉన్నాడు. ఆ హోలీ స్పిరిట్ మన మీదకి వచ్చినాక, మనందరి మీదకి వచ్చినాక అదే పరిశుద్ధాత్మ బాప్టిసం, పరిశుద్ధాత్మ అభిషేకం, నింపుదల. ఇప్పుడు ఏమవుతుంది? మనం అనుభవిస్తుంది, ఇద్దరు అనుభవిస్తుంది. మన దగ్గర వస్తున్న వాళ్ళందరూ ప్రెసెన్స్ అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది బి స్టిల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు మనం అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్ టు యాక్ట్. కాబట్టి మనం వెయిట్ చేయాలన్నమాట. దేవుని స్థాని ప్రెసెన్స్ అనుభవించాలి. ఆమె ప్రెసెన్స్ లో మనం ఆరాధించుకోవాలి, శుద్ధించుకోవాలి, ఆనందించుకోవాలి. ప్రేయర్ కూడా అదనమాట. కొందరు మనం చూస్తున్నట్టే ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రెసెన్స్ అనుభవిస్తున్నాం. కాబట్టి వారికి ఎంత చేసిన వారికి హ్యాపీ అన్నమాట. సోదరు, ఎందుకంటే వారు ప్రెసెన్స్ అనుభవిస్తున్నాం, టేస్ట్ అనుభవిస్తున్నాం అనమాట. వారు కొన్నిసారి గంటలు గంటలు చేస్తారు, కానీ ప్రెసెన్స్ అనుభవించలేని కొందరు తప్పు పెడతారు. ఇంతసేపు ఎందుకు, ఆపు ఆపు అని చెప్తారు. ఇంతసేపు ఎందుకు? కాబట్టి జీవంగా దేవుణ్ణి అనుభవించిన వారు చెప్తారు తప్పకుండా నాకు ఏసే కావాలని చెప్తారు. తప్పు కాదు ప్రియుల, తప్పు పెట్టవద్దు. సృష్టికర్తన దేవుడు కావాలని చెప్పడం తప్పు కాదు. నాకు ఏసేతో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి, ఎక్కువ గడపాలని. దానికంటే మించినది ఏముంది? ఏమిస్తాడు మీరు? దానికంటే మించినది ఏముంది? స్తోత్రం. కాబట్టి దేవుడు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేదు, ఎవరు సహాయం చేయలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకో. కొందరు చెప్తారేమో నేను మీకు సహాయం చేస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం వారు చెప్తారు, కానీ మనకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తారా? వారు చెప్తారు నేను బిజీ అయిపోయింది, మర్చిపోయింది చెప్తారు. కానీ జీవం గల దేవుడు అలా కాదు. ప్రియులారా మన ప్రెసెన్స్ లో, హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ లో నింపబడిన వ్యక్తులు ఉండే మీరే అనేకులకు సహాయం చేసే వ్యక్తులుగా దేవుడు దీవించి దేవుడు వాడతారని సత్యం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునితో ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, వాక్య ధ్యానంలో కానీ సమయం గడుపుతున్న వారిని దేవుడు ఎక్కువ ఇద్దరు మేలు కొరకు దేవుడు వాడతారు. అదే అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో 4వ దినములో ప్రియులారా మనం చూస్తున్నాము. అపోస్తలు వారు ఏం చేశారు? ప్రార్థన యందు వాక్యములో వారు సమయం గడిపారు. భోజనం కూడా వడ్డించే విషయంలో కూడా వారిని పిలిచిన కానీ వారు వెళ్ళలేదు. వేరే వారిని పెట్టమని చెప్పారు. మా పని అది కాదు అని చెప్పాను. వారు ధైర్యంతో చెప్పారు. ఇప్పుడు దేవుని పిలుపు ఉందన్న ప్రియుల దేవునికి స్తోత్రం. దేవుని పిలుపు మనం గ్రహించుకోవాలి. కొందరు చెప్తారు భోజనం పెట్టము, మాకు వంట పని చేయము, అది ఏమి. కానీ వాక్యములో ప్రార్థనలు ఎవరైతే గడుపుతున్నారో వారికి ఇద్దరు బోధన పెట్టినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ప్రార్థన చాలా గొప్పది అనమాట. ఎందుకంటే ఎవరైతే ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం దేవుని నుండి రెవల్యూషన్ పొందుకొని వస్తారో అది అందరికీ సాధ్యం కాదనమాట. అందరి వలన కాదు, అది అందరి వలన కాదు. స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మెచ్చుకున్నాం అనమాట. మరియను మెచ్చుకున్నాం. మార్తేమో వంట గదిలో పని చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వంట గది వద్దని కాదు,
ఉండాలి కానీ దానికంటే మించినది నిత్య జీవం ఆమె అనుగ్రహించే జీవ మాటలు భూమించుకోవడం అనమాట. దేవునికి స్తోత్రం. నిత్య జీవన్. హల్లెలూయా. కాబట్టి దానికంటే శ్రేష్టమైనది స్పిరిచువల్ ఫుడ్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, అపోస్తలులు కూడా అది గ్రహించామన్నమాట. గ్రహించిన కాబట్టి వారి ప్రార్థనలు వాక్యములో సమయం గడిపాం. ఇంకా దేవుని పులిపోల్చిన వారికి చాలా పనులు కొన్నిసారి వస్తాయి. అది చేయాలి, ఇది చేయాలి, రకరకాలు రాసి పెడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం తప్పించుకోవడమే స్తోత్రం. ప్రార్థన చేసుకొని తప్పించుకోవడం అంటే దానికి అర్థం మన బాధ్యత మనం చేయవద్దని కాదు, బాధ్యత చేయాలి. కానీ ప్రభుత్వ సమయం గడపడం ప్రియులారా చాలా శ్రేష్టమైనది అనమాట. దేవునికి స్తోత్రం. బైబిల్ రాయబడింది, బి స్టిల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్ అండ్ వెయిట్ చేయాలి. దేవుడు మాట్లాడతారు, బయలుపరుస్తాడు, దేవుడు గొప్ప కార్యం కూడా చేస్తాడు. వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్ టు యాక్ట్. ఇప్పుడు మనం మోసే గురించి మనం చూస్తున్నాం. మోసే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు మోసే చేయి పైకి లేపుకొని ప్రార్థన చేసినప్పుడు ఊరు అహరోను సపోర్ట్ చేశామన్నమాట. అలాగే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేశామన్నమాట. ఎప్పుడైతే మోసే చేయి కొంచెం కిందకి ఆమె అలసిపోయి డౌన్ కొంచెం ఆమె కిందకి పెట్టామో మనం చూస్తున్నాము. అమాలేకులు గెలిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం, వారు ముందుకు వచ్చినట్టు. కానీ ఎప్పుడైతే మోసే చేయను అహరోను ఊరు సపోర్ట్ చేసుకొని ప్రార్థన చేయి పైకి లేపి ప్రార్థన చేశారో ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా గొప్ప జయం పొందామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇది బైబిల్ మనకు నేర్పిస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా యేసు నామములో ప్రార్థన చేయడం చాలా పవర్ఫుల్ అనమాట. కానీ దాన్ని భయపడేది దుష్ట శక్తులు అనమాట. యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఈవిల్స్ పెట్టు భయపడుతుంది అనమాట. ఎందుకంటే దాని దుర్గాలు బంధకాలు తొలిపోతుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ తొలిపోతాయి అనమాట. నిలబడలేదు. శాపాలు తొలిపోతాయి అనమాట, బంధకాలు తొలిపోతాయి అనమాట. యేసు నామములో నిరంతర ప్రార్థన, ఆరాధన, శుద్ధులు వాక్యపరి జరుగుతున్నప్పుడు అపవాదికరులు తప్పకుండా లేమైపోద్ది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యములో దేసి మనం తగ్గిపోవద్దు ప్రియులారా, తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గిపోవద్దు. కాబట్టి మనం వేచి ఉండాలి. ప్రార్థనలు ప్రియులారా, ఆరాధనలు మనం వేచి ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తనలు 37 అధ్యాయము 7వ వచనం ఇక్కడ రాయబడింది, డు నాట్ వరీ అబౌట్ ఈవిల్ పీపుల్. కాబట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే వారు వికెడ్ స్కీమ్స్ అంటే తప్పుడు పనుల ద్వారా వెంటనే గొప్ప స్థాయికి వస్తాయేమో, వారిని చూస్తే మనం బాధపడవద్దు. ఇక బైబిల్లో రాయబడింది 37 అధ్యాయం 8వ వచనం, అది ప్రాముఖ్యమైన ఒక వాక్యం. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఏ మానాలి ప్రియులారా? కోపం మానాలి. కోపం రావచ్చు, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. లేదంటే దాని వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఈవిల్స్ పెట్టి కూడా పనిచేయడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి కోపం మానము. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే కొన్ని విషయాలకు దేవుడు తొందరగా జవాబు ఇస్తాడు, కొన్ని విషయాలు కొంచెం ఆలస్యం అవుతాయేమో, కానీ మనం బాధపడవద్దు, మరి అవ్వద్దు. కోపం కూడా రావద్దు అనమాట. దేవుని మీద కోపం రావద్దు, దేవుని ప్రజల మీద కూడా కోపం రావద్దు అనమాట. మీ మీద కూడా కోపం రావద్దు అనమాట. మీ జీవితం మీద కూడా కోపం రావద్దు. కాబట్టి కోపం తీసివేయాలని బైబిల్, స్టాప్ బీయింగ్ యాంగ్రీ, టర్న్ ఫ్రమ్ యువర్ రేజ్, డు నాట్ లాస్ యువర్ టెంపర్, ఇట్ ఓన్లీ లీడ్స్ టు హార్మ్. అది సమస్యలోనికి తీసుకొని వెళితే కానీ మేలు కాదనమాట, మేలు కాదు. కానీ బైబిల్ ప్రియులారా మనకి ఏం నేర్పిస్తుంది? పరువునందు ఆనంది చూడి, మీ హృదయ కోరికలు కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు ప్రార్థనలు, ఆరాధన, వాక్యములు ఎవరైతే సమయం గడుపుతున్నారో దేవుని చిత్తానుసారంగా వారు ప్రియులారా కోరికలు, అవసరాలు దేవుడు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చే దేవుడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే వికెడ్ పీపుల్ నాశనం అయిపోతాయి అనమాట. కానీ దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్న వారు నాశనం అయిపోలేదనమాట. దేవుడు తప్పకుండా కాపాడతారు. జీవాధిపతి మన దేవుడు. కాబట్టి దేవుని స్థానంలో ప్రియుల సమయం గడుపుతున్నా నిన్ను దేవుడు తప్పకుండా కాపాడుతారు. దేవుడు తప్పకుండా పోషిస్తారు. మన అవసరాలు దేవుడు తప్పకుండా ప్రియులారా తీర్చాడు. 37వ అధ్యాయం 11వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడి సన్నిధిలో మనం తగ్గింపుతో ఉన్నప్పుడు, ఇలాగే ప్రియులారా తగ్గింపుతో ఉన్నప్పుడు వారిను దేవుడు సమాధానం అనుగ్రహించి వారు వర్ధలినట్టు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో సమయం గడపడం అంటే తగ్గింపు అన్నమాట. వారు దేవుడు తప్పకుండా ప్రియులను హెచ్చిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులరా
సమయం గడిపోతున్న మిమ్మల్ని జీవగల దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. అలాగే 16 రాయబడింది, ఇదే 16 ప్రియులారా రాయబడి ఉంది, ఇట్ ఈస్ బెటర్ టు బి గోడ్లీ అండ్ హ్యావ్ లిటిల్ దాన్ టు బి ఈవిల్ అండ్ రిచ్. అంటే కొద్దిగా ఉంది, దేవునితో భయభక్తి కలిగి కొద్దిగా ఉన్నా సరే అదే బెటర్ అని బైబిల్ కదా మనకు నేర్పిస్తుంది. కొందరితో ఆమె పోల్చుకొని, అబ్బో వారికి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది. ఇప్పుడు సత్యమైనది మనకు ఎక్కువ ఉంది. ఏది మనకు ఎక్కువ ఉంది? దేవుడు మనకు ఉన్నామన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నాలో ఉన్నాడు, మనకు ఉన్నామన్నమాట. అదే గొప్పతనం మనది. దేవునికి స్తోత్రం. డబ్బు కాదు, వెండి బంగారం వారికి ఎక్కువ ఉండవచ్చు, ఆస్తి బాస్తులు ఎక్కువ ఉండవచ్చు, డబ్బు వారికి ఎక్కువ ఉండవచ్చు, కానీ దేవుని ప్రెసెన్స్ అనుభవిస్తున్నామా లేదా? పరనందు ఆనందం అంటే హోలీ స్పిరిట్ ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది, కాపుదల ఉందా లేదా? ఇప్పుడు క్రిస్తువుని కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం అనే సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, కొందరు మనం చూసినట్లయితే ఇద్దరు ఎక్కువ డబ్బు ఉంది, నాకు తక్కువ ఉంది కాబట్టి కొందరు బాధపడతారు. ఇప్పుడు ఏసి క్రిస్తువుని కలిగిన మనం బాధపడవద్దు. క్రిస్తు అంటే ఐశ్వర్య పూర్ణుడు అనమాట. ఆశీర్వాద పూర్ణుడు, ఆశీర్వాద క్రిస్తులో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రిస్తువులో ఆశీర్వాదం ఉంది అని గ్రహించుకొని మనం ఆనందించే వారికి ఉండాలి, స్తుతించే వారికి ఉండాలి ప్రియులారా. ఇంకా 17 ప్రియులారా మనం చూసినట్లయితే, బట్ ద లోడ్ టేక్స్ కేర్ ఆఫ్ ద గోడ్లీ. దేవునితో భయభక్తి కలిగిన వారు దేవుడు కాపాడుతారు. అలాగే 18 ప్రియులారా మనం చూసినట్లయితే, దేవునితో భయభక్తి కలిగి అమాయకంగా బ్రతుకుతున్న వారు, నిజాయితీగా బ్రతుకుతున్న వారును ప్రియులు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. వారికి బైబిల్ మనకు నేర్పిస్తుంది. 18 నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆమేన్. డే బై డే ద లార్డ్ టేక్స్ కేర్ ఆఫ్ ద ఇన్నసెంట్. కాబట్టి దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్న వారిని ప్రతిరోజు దేవుడు చూస్తాడు, ఒక రోజు కాదు. ప్రతిరోజు దేవుడు పోషిస్తాడు, సంతోషం, నెమ్మది అనుగ్రహించి జయంతో నడిపిస్తాడని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం అనమాట. అది మాత్రమే కాకుండా దే విల్ రిసీవ్ అన్ ఇన్హెరిటెన్స్ దట్ లాస్టెస్ ఫర్ ఎవర్. నిత్యమైన ఆశీర్వాదాలు, నిత్యమైన శాస్త్రం వారు పొందుతారు. దానిలో గొప్ప శాస్త్రం దేవుడే అనమాట. దేవుని కంటే మించిన ఆశీర్వాదం వివరిస్తారు, ఎవరు ఇవ్వలేదు. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాతాను మనను మోసం చేయవద్దనమాట. దేవునికి స్తోత్రం. చక్కెర మాటలు చెప్పి ఎవరు మనల్ని మోసం చేయవద్దు. తండ్రి దేవుడు క్రిస్తువుని అనుగ్రహించమంటే ఇంకా దానికంటే గొప్ప ఆశీర్వాదాలు ఏది కూడా ఎవరు ఇవ్వలేదు. అది సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తువుని అనుగ్రహించాలంటే మనం ఏం చేసుకోవాలి? యేసు క్రీస్తు ద్వారా తండ్రి మీకు స్తోత్రం చెప్పాలి, యేసే మీకు ఆరాధన, అంతే. స్తోత్రం. దానికంటే గొప్ప ఆశీర్వాదాలు ఎవరు ఇవ్వలేదు. ఇస్తామంటే ఎవరు ఇవ్వలేదు ప్రియులారా, ఎవరు ఇవ్వలేదు. తండ్రి దేవుడు ఆల్రెడీ ఇచ్చేస్తామని కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా ఇస్తాడని దయచేసి మనం మోసపోవద్దు. ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకి ఇచ్చేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు ఇప్పుడు నివాస చేస్తారు. కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవడమే, కొనియాడకూడదు, జయ గీతాలు పాడుకోవడమే. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూసినైతే 19 ప్రియులారా మనం చూసినైతే హార్డ్ టైం అంటే కరువు కాలంలో కూడా దేవుడు క్రిస్తుతో సమానం జీవం కలిగిన దేవునితో కలిసి ఉండే పోషిస్తాడు. మనం చూస్తున్నాం ఏలియా గురించి మనం చూస్తున్నాం. దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తి కరువు కాలంలో దేవుడు చాలా అద్భుతంగా పోషిస్తాడు, ఏ కొదవే లేదు. కాబట్టి దేవునితో భయభక్తి కలిగి బ్రతున్న వారికి కరువు కాలంలో కూడా దేవుడు జీవగల దేవుడు కాబట్టి దేవునికి తెలుసు ఎలాగ పోషించాలని. దేవుడు తప్పకుండా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా మనం అనుకున్న దానికంటే ఆహారం కూడా దేవుడు ఇస్తారు అనమాట. దే విల్ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్. అంటే వారికంటే అంటే కరువు కాలంలో కూడా మనకి ఏదైతే అవసరం దానికంటే ఎక్కువ కూడా కరువు కాలంలో కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ప్రియులారా మనం దేవుని స్తుతించాలి. ఇంకా దేవునితో భయభక్తి కలిగిన వారు ఇద్దరికి ఇచ్చేవారుగా మార్చబడతాయి. ఆ సమృద్ధి దేవుడు అనుగ్రహించినాక 21 రాయబడింది, ద గోడ్లీ ఆర్ జనరస్ గివర్స్ అని రాయబడింది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 22 దోస్ ద లార్డ్ బ్లెస్ విల్ పొసెస్ ద ల్యాండ్. కాబట్టి దేవుడు దీవిస్తాడు. దేవునితో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు ఒకటే దీవించబడేమో ఆ దేవుని బట్టి ల్యాండ్ కూడా పొందుతారనమాట. మనకు బ్రతకడానికి మన ల్యాండ్ అవసరం. హల్లెలూయా. పరిచర్య కొరకు మన ల్యాండ్ అవసరం. దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుని ఆశీర్వాదాన్ని బట్టి అది మనకు వచ్చేస్తాయి అనమాట. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఉన్న వ్యక్తులు ల్యాండ్ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవునితో భయభక్తి కలిగి ఉంటే చాలు, మనకు ఉన్న ల్యాండ్ దేవుడు ఇస్తాడు, అంతే. హల్లెలూయా. భూమిలో మనం అవసరాలు దేవుడు తీర్చే దేవుడు, తప్పకుండా దేవుడు ప్రియులారా తీర్చాడు అని బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో కలిసి బ్రతుకుతున్న వారు
37-23 అదే చూస్తున్నప్పుడు దేవునితో భయభక్తి కలిగి బ్రతున్న వ్యక్తుల్లో దేవుడు ఆనందిస్తారనమాట. ద లార్డ్ డైరెక్ట్స్ ద స్టెప్స్ ఆఫ్ ద గోడ్లీ. దేవునితో భయభక్తి కలిగిన వారిను దేవుడే నడిపిస్తాడు, దేవుడే మాట్లాడతారు, దేవుడే నడిపిస్తారు. చూడండి, హీ డిలైట్స్ ఇన్ ఎవరీ డీటెయిల్ ఆఫ్ దేర్ లివ్స్. కాబట్టి హీ డిలైట్స్ అంటే దేవునితో భయభక్తి కలిగి బ్రతున్న వారిలో దేవుడే ఆనందిస్తుంది. దేవుడు ఆశీర్వాదం అనమాట. అది ఆపడానికి సాతానుకు ఏ మనుషులకు వీల్లేదనమాట. కాబట్టి దేవునితో భయభక్తి కలిగి ఒక వ్యక్తి బ్రతుకుదామని తీర్మానం చేసుకొని దేవునితో కలిసి బ్రతనప్పుడు ఆ వ్యక్తిలో దేవుడు ఆనందిస్తుంది, ఆ వ్యక్తి దేవుల్లో ఆనందిస్తుంది. ఇద్దరు ఆనందం, సంతోషం, సమాధానంగా నెమ్మదిగా బ్రతుకుతుంది. దేవుడు ఆశీర్వాదాలతో దేవుడు ఆ వ్యక్తులను అనుగ్రహించి అనేకలను దేవుడు దీవిస్తాడు. ఆశీర్వాదం రాష్ట్రం, దేశాల్లో కూడా అనుగ్రహించినట్టు కూడా ఇంక్రీజ్ అవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే క్రిస్తుల్లో దానికంటే ఎక్కువ ఆశీర్వాదం, సమృద్ధి ఉంది అనమాట. మన అడుగు వాటి అన్నట్టుగాను, ఊడ్చి వాటి అన్నట్టుగాను ఎక్కువ ఉంది అనమాట. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న ఆశీర్వాదం మామూలు కాదు ప్రియులారా. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రిస్తువుని మనం గ్రహించే కృప దేవుడు అనుగ్రహించున్నాక. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే 25వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే వారి పిల్లలు బిచ్చగాడు ఉండలేదన్నమాట. బిచ్చ ఎత్తే స్థితికి రాలేదు. ద గోడ్లీ అబండన్ ఓర్ దేర్ చిల్డ్రన్ బెగ్గింగ్ ఫర్ బ్రెడ్. ఇది చూడలేదన్నమాట, జరగలేదు, ఇప్పుడు దాకా జరగలేదు. దేవునితో భయభక్తిని కలిగి బ్రదైన వ్యక్తులు, ఒక పిల్లలు అనాథలు ఉండడం అసాధ్యమనమాట. అది జరగలేదు, జరిగే పని కాదనమాట. ఇంకా దేవునితో భయభక్తి కలిగి బ్రతున్న వారి పిల్లలు బెగ్గరగా ఉండలేదన్నమాట. బిచ్చ ఎత్తే స్థాయికి రాదు. అంటే దేవుడు ఖచ్చితంగా వారు పరిస్థితి అంటే వారిని దేవుడు చూస్తాడు ప్రియులారా, చూస్తాడు. తప్పకుండా వారు అవసరాలు అద్భుతంగా దేవుడు తీస్తాడు అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా దేవునితో భయభక్తి కలిగి బ్రతున్నప్పుడు 26వ వచనంలో రాయబడింది, వారు అప్పు ఇచ్చేవారుగా అంటే ఇచ్చేవారుగా మార్చబడితే గాని అడిగే పరిస్థితి రాదనమాట. బిచ్చగాడుగా అడిగే పరిస్థితి రాదు. కాబట్టి దేవునితో కలిసి ఉండే ప్రియులారా మనకు ఆశీర్వాదమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునితో సహవాసం చేసే విషయంలో మనం తగ్గిపోవద్దు ప్రియులారా. ఇంకా ప్రియులారా మనం చూస్తే 28వ వచనం, హీ విల్ నెవర్ అబండన్ ద గోడ్లీ. దేవునితో భయభక్తి కలిగిన వారు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో భయభక్తి కలిగి బ్రతున్న వారు ఇద్దరు నేర్పించేవారుగా మార్చబడతాయి. దేవుని స్వరం అని ఇద్దరితో చెప్పేవారు, ఇద్దరును దీవించేవారుగా దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా వాడతారు. దేవునితో భయభక్తి కలిగిన మీరు ఇద్దరిని వాక్యం నేర్పించేవారుగా, దేవుని స్వరం చెప్పేవారుగా, ఇద్దరును దీవించేవారు ఆకు స్థాయికి దేవుడు లేపుతాడనమాట. అది దేవుడు కృప అనమాట. దేవుని కరుణ అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం దేవునిలో ఆధారపడదాం, మన నిరీక్షణ అందు కూడా దేవునిలో పెడదాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 37వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఫర్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ అనమాట. దేవునితో భయభక్తి కలిగిన వారికి వండర్ఫుల్ ఫ్యూచర్ అనమాట. దేవునికి స్తోత్రం. లుక్ అట్ దోస్ హూ ఆర్ హోనెస్ట్ అండ్ గుడ్ ఫర్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ ఎవర్స్ దోస్ హూ లవ్ పీస్. కాబట్టి ఎవరైతే దేవునితో భయభక్తి కలిగి ఆ సమాధానాన్ని ప్రేమించుకొని, సమాధానం కొరకు నిలబడి, సమాధానకర్త దేవుని ప్రేమించుకొని నిలబడుతున్న వారికి ఫ్యూచర్ సూపర్ అనమాట. అంటే వండర్ఫుల్ ఫ్యూచర్ అని బైబిల్లో రాయబడింది. అంటే మంచి భవిష్యత్తు. ఇప్పుడు భవిష్యత్తు గురించి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. దేవునితో భయభక్తి కలిగి మీరు బ్రతుకుతున్నారా లేదా, అది మీరు గమనించాలి. దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్న వ్యక్తిగా, సమాధానం కొరకు దేవుని ప్రేమించుకొని నిలబడుతున్న వ్యక్తి ఉండే వండర్ఫుల్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహిస్తాడు. దానిలో ఏమాత్రం తేడా లేదనమాట, ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి డౌట్ ఉండే ఇప్పుడే తీసివేయాలన్నమాట. దేవునితో భయభక్తి కలిగి బ్రతున్న వారికి వండర్ఫుల్ ఫ్యూచర్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికంటే తక్కువ లేదనమాట. దేవునికి స్తోత్రం. 38వ వచనం, కానీ కొందరికి మంచి ఫ్యూచర్ లేదు. ఎవరంటే తిరుగుబాటు చేసుకొని బ్రతున్న వారు, రిబెలియన్. బట్ ద రిబెలియస్ విల్ బి డిస్ట్రాయిడ్, దే హావ్ నో ఫ్యూచర్. తిరుగుబాటు, దేవుని యొక్క వాక్యాలు పట్టించుకోకుండా, దేవుని సన్నిధి, దేవుని మాటలు పట్టించుకోకుండా బ్రతున్న కొందరు ఉన్నారు కదా, వారికి మంచి భవిష్యత్తు రాలేదని బైబిల్ ఉంది. కానీ దేవునితో భయభక్తి కలిగి బ్రతున్న వారికి, దేవునికి లోబడి భయభక్తి కలిగిన వారికి 100% అనమాట వండర్ఫుల్ ఫ్యూచర్ దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునితో భయభక్తి కలిగి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు ప్రతి సమస్యలు కూడా దేవుడు కాపాడతారు. దేవునితో భయభక్తి కలిగి బ్రతున్న వారిను దేవుడు తప్పకుండా 39వ
యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఎస్, బాధ ఓదార్పిస్తాడనమాట. బాధను దేవుడు తీసివేస్తాడు. దుఃఖం, నిరాశ, బాధలు దేవుడు తీసివేసి సంతోషం, సమాధానం, నెమ్మది అనుగ్రహించి అనుదినం నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం చదివిన వాక్యం మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు మనల్ని కలిగేస్తున్న, మనల్ని నిర్మించిన ఆకాశ భూమి సందడి అంతా సృష్టించిన దేవుడు నిరంతరం నాకు మీకు సహాయం చేస్తున్నాడు. సహాయం చేసే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో కూడా నివాస చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ప్రియులారా, మనం సహాయం ఆపడానికి ఏ సాతానుకు, ఏ మనుషులకు, ఏ సమయంలో వీల్లేదనమాట. గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడు, ఇంకా అసాధ్యం. కాబట్టి మనకు తప్పకుండా ప్రియులరా ఎల్లప్పుడూ మనకు సహాయం దేవుడు చేస్తాడు. మన ఆత్మను దేవుడు అధికంగా బలపరచినాక, ప్రాణాన్ని దేవుడు బలపరచినాక, శరీరాన్ని బలపరచినాక, ఫైనాన్షియల్ దేవుడు సమృద్ధి సహాయం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేనాక, దీర్ఘాయుస్సుతో దేవుడు తృప్తిపరిచినాక, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి డోంట్ వరీ అనమాట. కానీ మనం ఏం చేయాలి? ఆనందించాలి, స్తుతించాలి, ఆరాధించుకోవాలి. వీలుంటే పరిశుద్ధాత్మ నింపబడి డాన్స్ చేసుకోవాలి. వీలుంటే మ్యూజిక్ నేర్చుకోవాలి. మ్యూజిక్ అంటే హల్లెలూయా, గిటార్ కానీ, కీబోర్డ్ కానీ సంథింగ్ మనం ప్లే చేసుకొని దేవుని ఆరాధించుకోవాలి. థ్యాంక్ యూ చెప్పాలి. దేవా స్తోత్రం, ఆరాధన హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభువును మన ఆరాధన చేస్తున్న సమయంలో కూడా చాలా మందికి విడుదల వస్తాయి అనమాట. అభావాధికారులు ఏమైపోతాయి అనమాట. హల్లెలూయా. ఇలాగప్పుడు ఇలా ప్రభు మనలో ఆనందిస్తుంది, మన ప్రభులో ఆనందించుకొని సంతోషంతో అనుదిన ప్రియులారా మనం ముందుకున్నట్టు దేవుడు మనకందరూ కూడా అధికమైన కృప అనుగ్రహించినాక ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం వాక్యం తండ్రి మీరు మాట్లాడినటువంటి వందనాలు తండ్రి. ప్రభు మీ మాటలు శక్తివంతమైనది, బలం కలిగినది. దేవాస్తోత్ర కృపదయము తండ్రి. ఎల్లప్పుడూ దేవా మిమ్మల్ని ప్రేమించుకొని ఆ ప్రేమలో లోతైన అనుభవంలోకి మమ్మల్ని అందరినీ దేవా నడిపించము తండ్రి. ప్రేమ పూర్ణ వేసే తండ్రి, మమ్మల్ని మొదటిగా మీరు ప్రేమించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మేము కూడా మాకు కూడా ఆ కృప అధికంగా దయము తండ్రి. మిమ్మల్ని ప్రేమించే విషయంలో లోతైన అనుభవంలోకి నడిపించము తండ్రి. దేవా నడిపించము తండ్రి. జీవాహారం కోరుకున్న ఆగలి మాలో పరిశుద్ధాత్మతో పుట్టించము తండ్రి. మీ ప్రశంసలో, మీ సన్నిధిలో అధికంగా ఉండడం తండ్రి, మీతో కలిసి బ్రతకడం ఎంతో గొప్ప ధన్యవాదాలు తండ్రి. ఆ కృప అధికంగా మాలో, ఆ కోరిక మాలో పుట్టించము తండ్రి. ఆ కృప మాకు అధికంగా దేవాదయము తండ్రి. మమ్మల్ని ప్రేమించుకొని, ఆరాధించుకొని, స్తుతించుకొని, క్రిస్తులోని ఆశీర్వాదాలు అనేదైనా అనుభవించుకొని తండ్రి. ఆ కృప దేవ అధికంగా కుమ్మిరించము తండ్రి. దేవా ఈ వాక్యం తండ్రి మీరు వాక్యం తండ్రి మాట్లాడినట్టు వందనాలు తండ్రి. వాక్యం మాకు అనుగ్రహించాడు, స్తుతిస్తున్నాం తండ్రి. యేసయ్య తండ్రి మీకు ఆరాధన తండ్రి. ఓహిబైన అసుగోరో కోరుబీరే అసుగార కోరుబీరే తండ్రి. దేవా మీతో భయభక్తి కలిగి బ్రతున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఎవరైనా మీతో భయభక్తి కలిగి బ్రతకలేదు అంటే వారికి దేవా ఈ రోజే మారు మనసు దేవా ప్రభా దేవ తండ్రి. మారు మనసు దేవాదేమో తప్పుడు నిర్ణయం నుండి మంచి నిర్ణయం తీసుకొని దేవా మీ ప్రభావ మీ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చిన మంచి నిర్ణయం దేవా దేజమందండి. ఆసక్తి పుట్టించుకుందండి, కోరిక పుట్టించుకుందండి. ప్రభావ ప్రార్థనలు, ఆరాధన, వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆరాధించే విషయంలో లోతైన అనుభవంలోనికి నడిపించుకుందండి. ప్రతి ఒక్కరు నడిపించుందండి. అలాగే ప్రతి ఒక్కరు తండ్రి అడుగువాటి అన్నట్టుగా, ఊహించువాటి అన్నట్టుగా గొప్ప దీవెన ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ప్రతి విధమైన ఆశీర్వాదాలతో దేవా మీరు కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆశీర్వాదాలు యేసునామములో ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దానికి విధరగమైన అభవాది కరేలు యేసునామములో ఇప్పుడే లయమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓకే బైనా సుగోరు కోరుబిడే తమ మీతో కలిసి ప్రవర్తన అబ్బాయి మీ పిల్లలకు తండ్రి చక్కని భవిష్యత్తు అనుగ్రహిస్తామని చెప్పిన దేవ మీకు వందనాలు తండ్రి. వండర్ఫుల్ ఫ్యూచర్ తండ్రి. వండర్ఫుల్ దేవా డేస్ దేవా ప్రతి ఒక్కరికి దేవా దయచేమో తండ్రి. హల్లెలూయా. సిక్క ఆరాధన కరగరబిన సువర కోరుబిడే దేవా స్తోత్రనండి. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. దేవ మీరు ముట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినట్టు వందనాలు తండ్రి. దీవించినట్టు వందనాలు తండ్రి. దీవెన మీద అధికమైన దీవెన ప్రతి ఒక్కరు అనుభవించే బౌతున్నట్టు దేవ ప్రత్యేకం ఆరాధిస్తున్నాం తండ్రి. రక్తంగా దాపిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.